శుభప్రదం జయప్రదం. విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యం మరోసారి చర్చలు జరపనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో 2 రోజుల పాటు సమ్మెను వాయిదా వేయాలంటూ జేఏసీ నేతలను విద్యుత్ యాజమాన్యం కోరిన సంగతి తెలిసిందే. 15 చేపట్టాల్సిన సమ్మెను వాయిదా వేసింది జేఏసీ. మధ్యాహ్నం 3 గంటలకు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో జేఏసీ నేతలు చర్చలు జరపనున్నారు. చర్చలను బట్టి సమ్మెపై జేఏసీ నేతలు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జేఏసీ నేతల ప్రకటన కోసం విద్యుత్ కార్మికులు ఎదురు చూస్తున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు విద్యుత్ ఉద్యోగులు సిద్ధమైనట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, ప్రధాని పర్యటన నేపథ్యంలో యాజమాన్యం సమ్మెను వాయిదా వేయాలని కోరిన దాన్ని కూడా వీళ్ళు విన్నారు. సో ప్రస్తుతం వీళ్ళు తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలని పట్టుబడుతున్నట్టుగా చూస్తున్నాం. సో యాజమాన్యంతో ఈరోజు చర్చలు ఏమన్నా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ఈరోజు విద్యుత్ యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకోవడానికి విద్యుత్ జేఏసీ సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే 15వ తేదీ నుంచి వాళ్ళు సమ్మెకి వెళ్తామంటూ ప్రకటించారు. అయితే 14వ తేదీ రాత్రి దాదాపు సుమారు 7 గంటల పాటు విద్యుత్ యాజమాన్యానికి జేఏసీ నేతలకి మధ్య చర్చలు కొనసాగాయి. అయితే ప్రధాని పర్యటన ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో 2 రోజుల పాటు సమ్మెను వాయిదా వేయాలి, 17వ తేదీ మధ్యాహ్నం నుంచి చర్చల్లో కూర్చున్నాం. ఆ రోజు పెట్టిన డిమాండ్స్ మీద చర్చిద్దామంటూ ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ కోరిక మేరకు 2 రోజుల పాటు సమ్మెను వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే 29 డిమాండ్లను యాజమాన్యం ముందు విద్యుత్ జేఏసీ పెట్టింది. 28 డిమాండ్లకి సానుకూలంగా ఉన్నామంటూ ప్రభుత్వం అది యాజమాన్యం నుంచి సానుకూల స్పందన వచ్చినా ఒక్క డిమాండ్ మీదే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్ సంబంధించి పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కానీ పంజాబ్ కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా కార్మికుల్ని ఆల్రెడీ రెగ్యులర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా చేయాలంటూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాము, ప్రమాదమైన డిపార్ట్మెంట్లో ఉన్నాము, ప్రాణాలు పోతే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేసాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలంటూ వాళ్ళ ప్రధాన డిమాండ్ పెట్టిన పరిస్థితి. దీని మీదే దఫదఫాలుగా చర్చలు జరుగుతాయి. 8వ తారీఖున చర్చలు జరిగాయి, అది విఫలమవడంతో 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా నిర్వహించారు. దాదాపు 25,000 మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ 14వ తేదీన కూడా చర్చలు కొనసాగిన పరిస్థితి, ఆ చర్చలు కూడా అసంపూర్తిగా ముగిసిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం చర్చల్లో ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలంటూ విద్యుత్ జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఒకవేళ మళ్ళీ చర్చలకు వాయిదా వేస్తే కనుక అది కుదరని పరిస్థితి, ఖచ్చితంగా ఈ రోజు చర్చల్లో తేలాలి, లేదంటే మేము సమ్మెకి వెళ్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక పక్క యాజమాన్యం కూడా తాము సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. మరొక పక్క సీఎం చంద్రబాబు కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఒక విద్యుత్ డిపార్ట్మెంట్ లో చేస్తే ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలంటూ చర్చించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయకపోతే రేపటి నుంచి సమ్మె కొనసాగిస్తామంటూ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం జేఏసీ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి. హరి, ఆల్ రైట్ సురేంద్ర.